అదే సంబంధం రా బాబు. పెళ్లి చూపులకని వెళ్ళి పారిపోయి రావాల్సి వచ్చింది. ఈ పెళ్లి జరగదే. వాడు నా గురించి మంచిగా అస్సలు చెప్పడు. ఎలా చెప్తాడే? పెళ్లి చూపులకొస్తే ఇలాగైనా మర్యాద చేసేది? పోడి వీణ కోసం బాలనాగార్జునతో ఎవరైనా గొడవ పడతారా? నీకు ఆ అమ్మాయే కరెక్ట్ అన్నయ్య. కరెక్టా? మరి ఆ రోజు భద్రకాళన్నావు. భద్రకాళన్న కూడా దేవతే అన్నయ్య. అంతమంది జనం మధ్య ధైర్యంగా మాట్లాడిందంటే మామూలు విషయం కాదు. నీది భయపడే మనస్తత్వం. నా మాట విని ఓకే చెప్పు. ఓకే చెప్పే అన్నయ్య. ఇదిగో పెళ్లి కొడుకు ఏమన్నందు ఓకే అంట. ఇప్పుడు వాడి మొహం చూడాలి. ఓకేనా? మరి ముహూర్తాలు పెట్టుకోవడానికి పంచాంగాలు తిరగేస్తున్నారు అక్కడ. ఇలాంటి వాటికి డబ్బులు తీసుకోవే. ఇచ్చారండి మీకు చెప్పమని. నాకు ఈ నెత్తి మీద తగిలిన దెబ్బకి సమాధానం ఎవరు చెప్తాడే? అడగమంటారా? ఇదో బొక్క. ఎలా? బామ్మ స్నానం చేసొస్తా. టిఫిన్ రెడీ చేసి ఉంచు. అలాగేలే. స్నానం చేస్తున్నారు, తర్వాత ఫోన్ చేయండి. ఏమండి ఎంతసేపు అయింది వచ్చి? ఏమైనా తీసుకున్నారా? బామ్మ పర్లేదండి, మా సైడ్ నుంచి అన్ని చూసేసాం. మంచి డేట్, టైం, ఇంకా మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటే చెప్పండి. మేము ఇంకా చూడ్డానికే ఉందండి. మా పని మొత్తం తగ్గించేశారు. భలేవారండి, మనలో మనకేంటి. నేను బయలుదేరతాను. అలాగే. ఏమండి ఆ? మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకండి? అక్కతో గొడవది మనసులో పెట్టుకోకుండా పెళ్లికి ఓకే చెప్పారుగా. అయ్యో పర్లేదండి, అప్పుడు ఏదో అలా జరిగిపోయింది. అయినా మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకండి? థ్యాంక్స్ చెప్పడానికి రీజన్ కావాలా? ఏమిటి ఇందాకటి నుంచి అమ్మమ్మ అమ్మమ్మ అని అరుస్తున్నావు? వెనక్కి వెనక్కి ఇంకొంచెం కొంచెం ముందుకెళ్ళు. అయిపోయాను. ఏమైంది? చూసేశాడు. అమ్మ టౌల్ కట్టుకో. ఎందుకో? కట్టుకో అమ్మ. ఇప్పుడు విప్పు. చూసేశాడు. స్వస్తి శ్రీ చాంద్రమానేన విజయనామ సంవత్సరం రోహిణీ నక్షత్రయుక్త మకర లగ్నమందు వివాహము చేయడం నిశ్చయించడమైనది. అక్క అమ్మమ్మ మీ పక్కడు ఎక్కడ వేసేస్తున్నాను. డాబా మీద వెయ్యి, ప్రశాంతంగా చల్లగా ఉంటుంది. సరే. సారీ, మీరున్నారా? అయ్యో వెళ్ళిపోతున్నారేంటండి? మీకు డిస్టర్బెన్స్ ఎందుకని? నేను చెప్పానా డిస్టర్బెన్స్ అని? ఇంత పెద్ద మేడ ఉంది, ఆ పక్క వేసుకోవచ్చు, ఈ పక్క వేసుకోవచ్చు, అవసరం అయితే పక్క పక్కనే వేసుకోవచ్చండి. పక్కనా? పక్కా అండి, మీరు ఎందుకు డౌట్ పడతారు? మీరు ఇక్కడ రండి, రండి, ఈ పక్క వేసుకోండి. మీరు రండి, ఫస్ట్ ఇక్కడ రండి. ఇక్కడేంటి? ఏంట్రా పడుకుందామని వచ్చా. అక్కడే ఉందిరా, నేను చూస్తా. ఎల్లబ్బే పక్కకు లాగండి, ఇంకొంచెం పక్కకు లాగండి. లాగండి కొంచెం, ఏం పర్లేదు. చాలండి, ఇంకా లాగితే రెండు ఒకటైపోతాయి. ఓ గురక పెడితే మీకేం ఇబ్బంది లేదు కదా? ఇబ్బందా? మా అన్నయ్య గొరక నాకెంత అలవాటంటే
ఆయన ఎప్పుడైనా మర్చిపోతే లేపు మరి గొరక పెట్టమంటానండి. ఓహో, మీద కాలేసుకున్నా ఏం పర్వాలేదు కదా. మీకేం తెలుసండి, మీద కాలేసి గొరక పెడితే నాకు జో కొడుతూ జోళ పాడినట్టుంటది. ఆ, మా ఐదారు మెట్లు ఎక్కడికి చస్తున్నా. అమ్మ పళ్ళు కొంచెం నీళ్లు ఇవ్వు. మంచి నీళ్ళ కోసమా? మేడకి పైకి రావడం ఎందుకు బామ్మ? ఒక కేకేస్తే నేనే వచ్చేవాడినిగా. నా బాబే ఎంత బాగా చెప్పావు. మంచినీళ్ళు అక్కడే పెట్టాను బామ్మ. ఆ పక్క కూడా పక్కనే వేసాను. అక్క, బామ్మ కోసమా? మరీ అంత పక్కనైతే బాబు ఇబ్బంది పడ్డు. అదే లేదండి బామ్మ, అంతా చెప్పానులే. అయితే సరేలే. 5 minutes వెయిట్ చేయండి, ఆవిడ స్టార్ట్ చేస్తాను. అమ్మాయిల విషయంలో మీకు బాగా మొహమాటం అనుకుంటా. అబ్బే అలాంటిదేం లేదు, కొత్త కదా కొంచెం. అమ్మయ్యా, నాకేం మొహమాట లేవు. ఏదైనా సరే సూటిగా మాట్లాడేస్తా. మనకి నచ్చినట్టు మనం ఉండడంలో తప్పేం లేదు కదండి. తమ్ముడు అంతా చెప్పాడు. చెప్పాడా? ఆ రోజు గొడవలో తను తప్పేం లేదన్నాడా? చచ్చా, అవన్నీ పాత విషయాలు. ఎవరేమనుకున్నా నీ గురించి విన్నప్పుడే నువ్వు నాకు బాగా నచ్చేశావు. అయినా నలుగురిలో నిలబడి నువ్వు అలా ధైర్యంగా మాట్లాడటం మామూలు విషయమా చెప్పు? మీద పోలిస్తే నా ధైర్యం ఎంతలేండి. ఉమ్. సిటీలో రౌడీలందరినీ మీరొక్కరే వెళ్లి చెత్తకొట్టారంట కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే. ఒక ఉండండి, మా వీధిలో అందరూ క్రైమ్ ని కడిగేసే మొనగాడు ఇన్నాళ్ళకి మన ఊరికి వచ్చాడని గొప్పగా చెప్పుకుంటున్నారు తెలుసా అండి? చెప్పుకుంటే చెప్పుకున్నారులే. అర్ధరాత్రి అయినా ఎందుకు, పడకేద్దాం. అయ్యో ఇన్స్పెక్టర్ గారు, భయపెట్టుకోండి సార్. హలో, ఎస్ఏ శివరామకృష్ణ స్పీకింగ్. తెలుసులేరా, ఆ రోజు మా వాళ్ళని రక్కొట్టావు కదా, మరి ఆ బగ్గాగాడి సంగతి ఏంటి? దొంగ సరుకుతో ఆ లారీలు ఊరు దాటి వెళ్తున్నాయి. మగాడివైతే వెళ్ళి ఆపరా. బెస్ట్ ఆఫ్ లక్ సార్. ఫోన్ లారీల గురించి కదా సార్, పొద్దున్నుంచి అవే ఫోన్లు సార్. బగ్గా మ్యాటర్ కదా, రింగ్ వస్తే చాలు ఒక్కొక్కడు వణికి పారిపోతున్నారు. మీరు కాబట్టే డేర్గా ఫోన్ తీశారు. ఆడి కరెక్ట్ మొగుడు మీరే సార్. తెచ్చే ఇదేం స్కూల్ పిల్ల కిడ్నాప్, కుక్క పిల్ల తప్పిపోవడం కాదు. బగ్గా ఇష్యూ 100 రూపాయల కోసం మద్దతు చేసిన చరిత్ర వాడిది. అయితే ఏంటి, వెళ్తుంది ఎవరు? సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ. బెస్ట్ ఆఫ్ లక్ సార్. ఈసారి కూడా సోలోగానే వెళ్తారు కదా సార్. ఎవర్రవాడు రోడ్డు కట్టంగా పండాపాడు, వెళ్ళి చూడు.
పేపర్ పాత పేపర్లు కొంటాం పేపర్ ఆడు కొత్తగా వచ్చిన ఎస్ఐ అన్న సరుకు విలువ ఎంతో తెలుసా మీకు తెలుసా? నా సరుకు నాకు కావాలరా, లేదంటే అందరం కలిసి పేపర్లు అమ్ముకోవాలి. వాడి ముందు వెనక ఎవరున్నారా? ఒక తమ్ముడున్నాడన్న, వాడిని ఎత్తుకొస్తే వీడి లైన్లోకి వస్తాడు. తీసుకొచ్చేట్రా. డ్యూటీయే ముఖ్యం అనుకుంటున్నారు సారు. వాళ్ళు దుర్మార్గులు సార్, ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. ఎస్పీ ఆఫీస్ ఫోన్ చేసి స్పెషల్ ఫోర్స్ పిలిపించమంటారా సార్? నో గో. ఇది మీకు అవసరం అంటారా? ఆయనే పెద్ద ఫోర్స్, ఆయనకి ఇంకో ఫోర్స్ కావాలంటారా?